హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. మీ అందరికీ ప్రకృతి వైద్యం గురించి తెలుసు కదా? అదేనండి, న్యాచురోపతి వైద్య విధానం గురించి చాలామందికి తెలుసు. కానీ ఈరోజు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతున్నాము. ఈ వైద్య విధానం ఏంటి, దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే మడ్ ప్యాక్ అంటాం. ఓకే, మడ్ ప్యాక్ అనేది బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఉదయం పూట జనరల్గా పైగడుపున మామూలుగా వేస్తుంటాం. పొట్ట మీద ప్లస్ కళ్ళ మీద మట్టి పట్టి అనేది వేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి ఏదైతే వేడి ఉంటుందో దాన్ని గ్రహించడం జరుగుతుంది. అది కాకుండా ఏమవుతుందంటే మన యొక్క ఉదయం పూట పైగడుపున ఏమవుతుందంటే బవెల్ మూమెంట్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకోవడానికి బవెల్ మూమెంట్ కానీ గ్యాసెస్ ఫార్మేషన్ ఉన్నా కూడా ప్లస్ మనకి అల్సర్ ఉన్నా కూడా అసిడిటీ ఉన్నా కూడా ఈ యొక్క మట్టి పట్టి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, లోపల గ్యాసెస్ని తగ్గిస్తుంది. సో ఇది మెయిన్ ప్రాబ్లంకి సొల్యూషన్, ఈ యొక్క మట్టి పట్టి వల్ల ఉండే ఉపయోగాలు అనమాట. ఎందుకంటే చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. చాలా మంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం మలబద్ధకం, అసిడిటీ, రిఫ్లెక్సివ్ ఈసోఫేజైటిస్ అంటాము. అది కాకుండా మామూలుగా మనకి ఇతర హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ యొక్క మడ్ ప్యాక్ అనేది. ఈ ప్యాక్ వేస్తే సరిపోదు కదా సార్, మరి ఆహార నియమాల పరిస్థితి ఏంటి, ఎక్సర్సైజుల సంగతి ఏంటి? మెయిన్గా ఉండేది ఆహార నియమాలు. ఓకే, ఫస్ట్ ఆహార నియమాలు, తర్వాత వ్యాయామము, తర్వాత మనం ఈ యొక్క చికిత్సా విధానాలు, ఈ మూడు కలిస్తేనే మనకి రిజల్ట్ అనేది బెస్ట్ వస్తుంది. ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఇట్లా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అసిడిటీ ఉన్న వాళ్ళు, అల్సర్స్ ఉన్న వాళ్ళు డైలీ ఉదయం సాయంకాలం పూట పైగడుపున అంటే ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు ఒక 15 minutes వేసుకోవడం అనేది వేసుకుంటారు. ఆహార నియమాల సంగతి చెప్పండి. ఆహార నియమాలు మనకు తెలిసిందే. ఇప్పుడు అసిడిటీ గ్యాస్ ఉన్నప్పుడు ఏంటంటే మనము పుల్లటి వస్తువులు తినకూడదు, ప్లస్ షుగర్ స్వీట్స్ అనేటివి ఎక్కువ తినకూడదు, ప్లస్ సింపుల్గా అప్పుడే వండినటువంటి ఆహారం తినడం అన్నది ఇంపార్టెంట్. అప్పుడే వండింది ప్లస్ కూరగాయలు ఎక్కువ ఉండడం, ప్లస్ ఆల్కలినిటీ ఉన్నటువంటి ఆహారాలు తీసుకోవాలి. సపోజ్ అసిడిటీ ఉందనుకోండి, జనరల్గా ప్రకృతి చికిత్సా విధానంలో ఏం చెప్తామంటే ఉదయం పూట పైగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగమంటాం. ఎవరైనా తాగొచ్చా? ఎవరైనా తాగొచ్చు. బూడిద గుమ్మడికాయ అనేది ఆల్కలైన్ జ్యూస్. అది మన యొక్క అలోపతి లోపల PAN 40 ఉంటుంది కదా, ప్యాండీ వెమకోజోలు వీటిలాగా పనిచేస్తుంది. అఫ్కోర్స్ మనకు దాంట్లో ఉన్న గుణాలు తెలియవు కాబట్టి మనము బూడిద గుమ్మడికాయ ఏం పనిచేస్తుంది అంటాం, బట్ ప్యాండీ లాగా పనిచేస్తుంది. మనకు పైగడుపున యొక్క బూడిద గుమ్మడికాయ చూస్తాం. పేషెంట్ బీపీ అనేది నార్మల్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఎనీ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్లో ఏంటంటే సింపుల్గా మనం వాటర్లో కూర్చున్నాం, బీపీ అనేది పడిపోతుంది. ఎందుకంటే మనం ఇచ్చే విధానం లోపల రకరకాలుగా వేడి, చల్లగా, ప్లస్ వేడిగా, గోరువెచ్చగా, ఇలా డిఫరెంట్ పద్ధతుల్లో మనం ఈ యొక్క టబ్ని ఇస్తుంటాం. ఓకే, ఎస్పెషల్లీ మనము వేడి నీళ్ళతో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది పడిపోవడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ చికిత్సకి ముందు ఏం చేస్తామంటే ఒక 2 లేదా 3 గ్లాసుల మామూలు నార్మల్గా వాటర్ని తాగిస్తాం. అది కాకుండా నెక్స్ట్ ఏం చేస్తామంటే మీరు చూసుంటారు, తల మీద ఒక తడిగుడ్డను పెట్టాము. ఎందుకంటే సో దట్ అతను బ్లడ్ ప్రెషర్ బాగానే ఉండడానికి, డిజీనెస్ రాకుండా ఉండడానికి ఈ యొక్క తల మీద గుడ్డ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన హెల్త్ ప్రాబ్లంకి సొల్యూషన్కి ఫస్ట్ స్టెప్ ఇది, లేకపోతే ఇదే ఈ ప్రొసీజర్కి ఫస్ట్ స్టెప్? మనం ఈ ప్రొసీజర్ ఎవరు చేసినా సరే మనం కంపల్సరీ వాటర్ తాగించడము ప్లస్ తల మీద తడిగుడ్డ పెట్టడము అన్నది మ్యాండేటరీగా చేయాలి. ప్లస్ దీనికంటే ముందు మనము పేషెంట్ యొక్క రోగి యొక్క బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రొసీజర్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? సెకండ్ స్టెప్ 2 ఏంటంటే పడుకున్న తర్వాత మనము ఈ యొక్క టబ్ లోపల మామూలు జెట్స్ని ఆన్ చేసి 10 నుంచి 15 నిమిషాలు మనం ఈ యొక్క ప్రొసీజర్ని ఇస్తాం. 10-15 నిమిషాల తర్వాత పేషెంట్ ఇందులో నుంచి లేచిన తర్వాత మనము ఫస్ట్ కోల్డ్ షవర్ ఇస్తాం. పేషెంట్ లోపల నుంచి టబ్లో నుంచి మనం బయటకు తీసే ముందే తన మీద కొన్ని మగ్గుల నీళ్లు పోస్తాం. మగ్గులో నీళ్లు పోయడం వల్ల పూర్తి బాడీని చల్లగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే లో బ్లడ్ ప్రెషర్ అయిందో అది కాస్త నార్మల్గా బ్యాలెన్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత
పేషెంట్ మెల్లగా పక్కకు తిరిగి బయటకు టబ్ నుంచి బయటకు వస్తాడు. ఓకే. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే మామూలుగా వైప్ చేసేసుకొని మిగతా ఇతర చికిత్సలు ఉంటాయి మనకి. ఇప్పుడు మర్దన చికిత్స ఉంటుంది, ఆ మర్దన చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ఓకే.